హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. సో ప్రజెంట్ మనమున్న లొకేషన్ వచ్చేసి నందిగామ విలేజ్ అండి. సో నందిగామ విలేజ్లో మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి క్రిస్టల్ కౌంటీ, భాష్యం క్రిస్టల్ కౌంటీ ఫేజ్ 3 ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి మీకు. సో మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయండి. ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ ఇది. సో ఇది వచ్చేసి మనకి భాష్యం వాళ్ళది మనకి నందిగామ విలేజ్లో మనకు పటాన్చెరు టు శంకరపల్లి 100 ఫీట్ రోడ్డుకి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో దీనికి ఆనుకొని ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 5 ఈ 3 ఫేసింగ్స్ కూడా దీనికి అటాచ్ అయి ఉన్నాయండి. సో ప్రాజెక్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, లైవ్ నేను ప్రజెంట్ కరెంట్ స్టేటస్ చూపిస్తున్నాను అండి ఇది. సో ప్రాజెక్ట్ అంతా డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫేజ్ 3 ప్రాజెక్టు ఆల్మోస్ట్ మనకు ఒక 15 to 20 ఎకర్స్, అప్రాక్సిమేట్లీ 15 to 20 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందులో మనకు 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ రీసేల్ ప్లాట్స్ వచ్చాయి. సో దాంతోపాటు మనకి ఫేజ్ 1లో కూడా మనకి క్రిస్టల్ కౌంటీ ఫేజ్ 1లో కూడా మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా మనకు ఒక ప్లాట్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో మనకి నార్త్ ఫేసింగ్ ప్లాట్ కూడా ఒకటి సేల్కి వచ్చిందండి, 200 స్క్వేర్ యార్డ్స్. సో ఆల్మోస్ట్ మనకి ప్రైసెస్ రేంజ్ అయితే స్టేబుల్గా ఉందండి. ప్రజెంట్ మనకి ఆల్మోస్ట్ 26, 27 ఆ రేంజ్లో అయితే ఇక్కడ ప్రైసెస్ అయితే రన్ అవుతున్నాయి. సో మీరు చూస్తున్న ప్రాజెక్ట్ అంతా కూడా ఇందులో మనకి ఫేజ్ 3లో మొత్తం కూడా 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. సో ప్రతి ప్లాట్కి కూడా వాటర్ పైప్ కనెక్షన్ కూడా ఉందండి, అది మీరు వీడియోలో చూడొచ్చు. సో మనకి పైన ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ మొత్తం ఉందండి. సో మనకి ఎదురుగా ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే మనకు బానూరు విలేజ్ వస్తుందండి. లహరి రిసార్ట్స్ ఆల్సో ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై ఉంటుంది. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, మనకి అప్రిషియేషన్, మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా చాలా బెస్ట్ లొకేషన్ అండి ఇది. సో మనకి ప్రాజెక్టు కనెక్టివిటీస్ అంటే డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ పటాన్చెరుకి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి ఇది. 13 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ప్లస్ మనకు ఆపోజిట్లో లహరి రిసార్ట్స్, ప్రాచీన్ గ్లోబల్ స్కూలు, శంకర్పల్లి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనకి క్రిస్టల్ కౌంటీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫేజ్ 5 ఈ 4 కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ లొకేషన్లో మనకి వెస్ట్ జోన్లో మనకి లహరి రిసార్ట్స్లోను, ప్లస్ మనకి చుట్టుపక్కల కొండకల్లు, మోకిళ్ళ, సో ఇలా నందిగామ లొకేషన్స్లో కూడా మన దగ్గర అయితే రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో ఈ ఫేజ్ 3 కానీ ఫేజ్ 1, ఫేజ్ 4, ఫేజ్ 5 సో ఈ ఫేసింగ్స్లో భాష్యం ప్రాజెక్ట్స్లో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి మీకు రీసేల్ చేయాలంటే కనుక దయచేసి మాకు డిస్క్రిప్షన్లో ఉంటున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మాకు మీ ప్లాట్ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము కూడా ప్లాట్స్ అనేది రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. మనకి ఇది ఫేజ్ 1కి ఫేజ్ 3కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ రోడ్డు. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్ అండి, మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు. సో ఆల్మోస్ట్ మనకి సమ్మర్ సీజన్ అవడం వల్ల మొత్తం కూడా చెట్లు గిట్లు అన్నీ నరికేసి నీట్గా క్లీనప్ చేస్తున్నారండి ప్రాజెక్ట్ మొత్తాన్ని. సో ఇందులో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్కి ప్రైసెస్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్స్ ఉన్నారండి మన దగ్గర. సో వాళ్ళు కోట్ చేసే ప్రైస్ 26, 26.5, 27 అంటే ప్లాట్ లొకేషన్ బట్టి ప్రైస్ అనేది జంప్ అవుతుంటుందండి. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కానీ మీకు డిస్ప్లే మీద కానీ నెంబర్ కనపడుతుంది, దానికి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.